ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల విజయంతో తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవలే 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇలాంటి శుభ సందర్భంలో పార్టీ గురించి 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి గురించి భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటారని అంతా భావిస్తారు. కానీ సీన్ రివర్స్. మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ ప్రకారమే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు జగన్పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ముందుగా చూసుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నో రకాల శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీ ఎంత భ్రష్టు పట్టిపోయిందో అంటూ మీడియా ముఖంగా చంద్రబాబు విమర్శలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరద విపత్తుకు పరోక్షంగా జగన్ కారణం అంటూ అర్థం లేని ఆరోపణలు చేశారు. విజయవాడ మునిగింది, బుడమేరు చుట్టూ ఆక్రమణలు జరిగాయి, దానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇక దీని వెనుక కూడా వైసీపీ 5 ఏళ్ల పాలన నిర్వాక్యమే ఉందంటూ మళ్లీ విమర్శలు అస్త్రం చేతపట్టారు. ఇలా కూటమి 100 రోజులలో రాష్ట్ర అభివృద్ధి మాట అటుంచితే ఇంకా ప్రతిపక్షాన్ని ఎంతగా తొక్కాలనే ఆలోచన టీడీపీకి ఉన్నట్లు తోస్తుంది. ఏ చిన్న అంశం ఉన్నా, రాష్ట్రంలోని ఏ తప్పు జరిగినా దాన్ని వైసీపీ వాళ్ళ మీదకి తోయడంలో సర్కారు పూర్తిగా విజయవంతమైంది. ఇక ఇదంతా గతం అనుకుంటే ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు చేసిన ప్రకటన ఎంతో మంది భక్తుల భావాలను దెబ్బతీసింది. మొదట్లో దీనిపై పెద్దగా స్పందించిన వైసీపీ ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. మరోవైపు ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ కూడా రాశారు. జగన్ స్వతహాగా క్రిస్టియన్ కావడంతో లడ్డు ప్రోత్సాహంతో ఇక అపచారం చేసింది ఖచ్చితంగా వైసీపీని అని గుడ్డిగా నమ్మేవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇదే వైసీపీని ఎక్కువగా ఇరకాటంలో పెట్టేస్తోంది. ఏదేమైనా పూర్తి స్థాయి విచారణ జరిగి అసలు నిజాలు బయటపడితే వైసీపీని జనాలు విలన్ గా నిలబెట్టడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు.